అందరికీ నమస్కారం. నేను మీ గిలారి శ్రీనాథ్. ఆగస్టు 16వ తేదీ అనగా స్వతంత్ర పోరాట సమర యోధుడు బీసీ నాయకుడు గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో గౌతు లచ్చన్న గారికి పూలమాల వేసి 116వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అదే కలెక్టర్ గారి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అధికారులతో గౌతు లచ్చన్న గారి గురించి కాసేపు చర్చించడం జరిగింది. అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా మనిషిగా ఉంటూ పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి అభివృద్ధి నియోజకవర్గంగా మార్చినటువంటి ఘనత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పి సాక్షి యాజమాన్యం ఓర్వలేక నీచమైనటువంటి సభ్యత సమాజం తలదించుకునే విధంగా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి కుర్చీలో కూర్చున్నాడని చెప్పి నిన్న పేపర్కి వేయడం జరిగింది. అయ్యా సాక్షి యజమానులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు పుట్టగతులు లేకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూకటి వేలతో సైతం పెకిలించి వేసి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కొంచెం కూడా బుద్ధి రాలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రియతమ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్యం ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఒక ధృవతార, విద్యా సంస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక ధృవతార అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకైనా సాక్షి యజమానానికి ఈ సందర్భంగా ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, ఇకనైనా మారండి. మీ సాక్షి అనేది ఒక చిత్తు పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ సాక్షి యజమానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోకుండా పోయిందంటే ఒకసారి మీ బతుకు మీ పరిస్థితి ఏ విధంగా ఉందని ఆలోచించమని తెలియజేస్తా ఉన్నా. చివరిగా ఈ సాక్షి అనే చిత్తు కాగితానికి ఒక మాట చెప్పబోతా ఉన్నా. ప్రియతమ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కలెక్టర్ గారంటే విపరీతమైనటువంటి గౌరవము, అభిమానము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి 40 సంవత్సరాలకు పైగా రాజకీయం అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక ధృవతార. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి అధికారాన్ని ఎలా గౌరవించాలో తెలిసినటువంటి ఒక వ్యక్తి, విద్యావేత్తగా తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా కలెక్టర్ గారి సీటు పక్కన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూర్చొని బీసీ వెల్ఫేర్ ఆఫీసులతో మాట్లాడితే ఓర్వలేక, సహించలేక, కడుపు మండి నరం లేని నాలుక ఉంది కదా అని అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడితే నాలుక కోస్తాం. సాక్షి యజమానులారా, ఇకనైనా తప్పుడు కథనాలు మానండి, నిజాయితీగా నిర్భయంగా వార్తలు రాయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ జై హింద్, జై పల్లె రఘునాథ్ రెడ్డి సార్.